సైట్ కనుక మీరు వెళ్తే సో ఇట్లా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలాగుంటుంది పేజ్. పైన వచ్చారమ్మా, చెప్పావా ఉన్నామని. ఓకే, సో దీంట్లో మనకి నచ్చిన ఫాంట్ స్టైల్ని డౌన్లోడ్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ కొన్నాలా ఉంది. సో ఇప్పుడు సుగుణ అనేది నేను చేశాను. సో సుగుణ అనేది డౌన్లోడ్ చేశాక ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయగానే, సో ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి. సో డౌన్లోడ్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ నెంబర్ అడిగింది మిమ్మల్ని. సో ఇక్కడ నెంబర్ అడుగుతుంది మళ్ళీ 14895 కోడ్ లాగా. సో సబ్మిట్. సో ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది ఆల్రెడీ. ఇది ఓపెన్ చేశాను. ఎందులో సేవ్ చేయమంటారు, జనరల్గా నన్ను అడుగుతుంది కాబట్టి డౌన్లోడ్లో నేను క్యాన్వాలో సేవ్ చేసుకుంటాను. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా సేవ్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ ఇలా అడిగితే మీరు ఇలాగ ఎక్స్ట్రాక్ట్ అని దేంట్లోనో ఒక దాంట్లో, మీరు ఎందులో అయితే గుర్తుపెట్టుకొని ఒక దాంట్లోకి సేవ్ చేసి. అర్థమైందండి? సో ఇలా సేవ్ అయిన దాన్ని, ఇలా డౌన్లోడ్ అయిన దాన్ని ఇన్షాట్లోకి వెళ్ళి మనం ఒక్కసారి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ నుంచి వస్తాయండి. సో ఇదిగోండి, ఇందాక సుగుణ ఉంది కదా, సో ఈ ఫాంట్ స్టైల్ ఆత్రేయ ఫాంట్ ఒకటి ఫాంట్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన టిక్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నా కాపీ చేసినప్పుడు దీని మీద ఏదైతే దాని మీద ఇలా పెట్టుకోవడమే, క్లిక్ చేయడం. ఇప్పుడు నేను పోతన మీద క్లిక్ చేశాను, పొన్నాల మీద క్లిక్ చేశాను, సుగుణ మీద క్లిక్ చేశాను, ఆత్రేయ మీద క్లిక్ చేశాను. ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ కొడతాం. మళ్ళీ కాపీకి వెళ్ళాలి అంతేనా? ఓకే, సో ఎడిట్లో ఇప్పుడు నాకు ఇక్కడ ఏ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద యారో మార్క్ ఉంది కదా, డౌన్ యారో మార్క్. సో నేను ఎక్కడైతే సేవ్ అయ్యిందో దాంట్లో తీసుకొని, సో నేను క్యాన్వా దాంట్లో ఇవన్నీ సేవ్ చేస్తున్నాను. సో ఇందాక ఏంటది పేరు మర్చిపోయాను. సో పొన్నాల ఆల్రౌండ్ తిమ్మన్న, సో తిమ్మన్న రెగ్యులర్. సో ఇట్లా మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట, డౌన్లోడ్ చేసి. అవి ఫాంట్ స్టైల్స్. ఓకే అండి, తెలుగు ఫాంట్ స్టైల్స్కి. అండ్ మీకు సిలికాన్ ఆంధ్ర అని కూడా వెబ్సైట్ ఉంటుంది, వాటిలో కూడా చేసుకోవచ్చు. అను ఫాంట్స్ అయితే మనకి దీనికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇవి కూడా ఫ్రీ తెలుగు ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే మీకు ఏ ఫాంట్ స్టైల్స్ నచ్చితే వాటిని డౌన్లోడ్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్. ఓకే అండి, సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని ఇట్లా ఉంటాయి. ఓపెన్లో నేను సెండ్ చేస్తాను కదా. ఓకే, సో వీటిలో ఏవైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తెలుగు ఫాంట్ స్టైల్స్కి. అండ్ బ్లెండ్ ఆప్షన్ని ఇట్లా యూజ్ చేసి బ్లెండ్ ఆప్షన్ కూడా పెట్టి మనకి ఇక్కడ శ్రీరస్తు శుభమస్తు వీళ్ళ పేర్లు ఉంటాయి కదా, పెండ్లి పిలుపు అని చెప్పి ఇందాక రాశారు కదా. సో ఎవరి పెండ్లి పిలుపు అయితే వాళ్ళది ఇక్కడ తెలుగులో టైప్ చేయండి. సో ఇలాగ ఒక సింపుల్ది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వధువు వరుడు అండ్ వీటినే మనం చేంజ్ చేసుకుంటూ ఇక్కడ పిఐపిదే సేవ్ చేసుకొని, సో ఒకసారి ఇటు వచ్చినట్టుగా, సో ఇటు వచ్చినప్పుడు మనకి బ్లెండ్ ఆప్షన్ చేంజ్ చేయాలి. మళ్ళీ కనిపించట్లేదు కదా, సో కొంచెం కనిపించేటట్టుగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా బాగానే ఉంది కాబట్టి ఇట్లా మనం దానికి తగ్గ కలర్ అనేది చేంజ్ చేసుకుంటూ, సో ఏమైనా బార్డర్స్ పెట్టుకోవచ్చు. మీరు ఈ టైప్ ఆఫ్ కూడా ఒకటి చేయొచ్చు. ఆల్రెడీ నిన్న ఫ్లవర్స్ది చేయమని నన్ను చేశారండి, బ్లూ స్క్రీన్ పెట్టింది. సెండ్ చేయలేదా? చేశానా?
అది ట్రై చేయమన్నాను కదా, సెండ్ అయితే చేశాను. ఓకే, అది ట్రై చేయండి. ఇంకోండి ఇప్పుడు టెంపుల్ది వచ్చేసి ఇలా ఉంటుంది, మనం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం. సో దాంట్లోనే ఇలా గణేష్ అది ఫస్ట్ తీసుకుంటాం. ఇంకోండి ఆహ్వానం, ఇది మొత్తం ఇక్కడ ఇంతే ఉంటుంది. సో ఈజీగా చేసేయచ్చు, అది సింపుల్గా ఉంటుంది. మేడం నాకు డౌట్, ఆ చెప్పండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరంటే మనకి జస్ట్ అవును, జస్ట్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయడమేనండి. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అన్నా నేను. ఓకే ఓకే, అందులో సెర్చ్ చేసుకొని మనం డౌన్లోడ్ సెర్చ్ చేసుకోవాలి. చేసుకొని ఆ ఇమేజెస్ యూస్ చేసుకుంటాం. నేను టెంపుల్ ఓకే. బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అనగానే ఇవ్వండి. ఆహా ఓకే, అట్లా శుభలేఖవి అవన్నీ అని డౌన్లోడ్ చేసుకోవడం, దానికి తగ్గట్టు మనం దాని మీద మనం టెక్స్ట్ అనేది ఇదిగోండి. ఓకే అర్థమైంది. ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో వీటిలో మనం ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం. ఓకే, ఓకే మేడం, ఓకే అర్థమైంది. సో ఇది బాగుంటుంది, సింపుల్ ఉంటుంది, మనకి చేయడానికి కూడా ఈజీగా చేయొచ్చు. ఇది ఇంక్ స్ప్లాష్. సో ఆల్రెడీ ఇంక్ స్ప్లాష్ ట్రై చేశారండి ఎవరు? ఇది కూడా అంతేనా అండి? మనం యూట్యూబ్ లోనే డౌన్లోడ్ చేసుకోవాలా? ఇన్స్పిరేషన్ అన్నారు ఇప్పుడు. యూట్యూబ్ లో గ్రీన్ స్క్రీన్, దీంట్లో ఇంక్ స్ప్లాష్ అనగానే మనకి యూట్యూబ్ లో వచ్చేస్తాయి. అది డౌన్లోడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవడమే ఇంకా, అది కూడా క్లిక్ చేసుకోండి. ఓకే. నీకి కిందకు వచ్చామను, మళ్ళీ పైకి నేను ఎందుకు? ఓకే, సో ఆల్రెడీ నేను నిన్న సెండ్ చేసింది కానీ, లేదంటే ఇక్కడ ఉంది కదండి. వెళ్ళండి. సో దీన్నైనా సరే యూజ్ చేయండి. సో ఏది యూజ్ చేస్తారో ఇప్పుడు నాకు అందరు వెడ్డింగ్ ఇన్విటేషన్ చాలా తక్కువ మంది చేశారు, ఒక 5-6 మెంబర్స్. మిగతా వాళ్ళు ఇప్పుడు చేయండి, డౌట్ అయితే అడగండి. ఓకే, ఇన్విటేషన్ది క్లోజ్ చేసేస్తాను ఈరోజు, రేపు స్టోరీ ఒకటి చెప్తాను. సో స్టోరీకి కూడా ఒకటి చెప్తానండి, halio.com అని మనకు ఉంటుంది వెబ్సైట్, అది కూడా నేను సెండ్ చేస్తాను. halio.aa. సో ఇది కూడా నేను షేర్ చేస్తాను. సో ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఏ వెబ్సైట్ యాక్చువల్ ఇది. సో మనకి ఏదైనా ఇమేజ్ ఉంటే, మనకి కావాల్సిన ఇమేజ్ని వీడియో కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది మీరు ఒక ఇమేజ్ ఏదైనా తీసుకుంటే దాన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక డైనోసార్ ఇమేజ్ ఇచ్చాను, సో అది నాకు వాక్ చేస్తున్నట్టుగా కావాలి, లేదు అరుస్తున్నట్టుగా కావాలి, ఇమేజ్. ఓకే, సో అలాగే నాకు కాకి స్టోరీ చేస్తున్నాను. ఏమైందమ్మా? సో నేను ఇప్పుడు క్రో స్టోరీ చేస్తున్నాను, కాకిది. కాకి నగ తీసుకొచ్చి పుట్టలో వేస్తుంది కదా, దాని స్టోరీకి ఏదో సంథింగ్, దానికోసం నేను ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటాను. సో ఇలా నగ పట్టుకున్నట్టుగా నాకు కావాలి. సో ఇట్లాంటివి ఏమైనా క్రియేట్ చేయడానికి ఇమేజ్, మనం జస్ట్ ఇమేజ్ ఇస్తే దాన్ని జనరేట్ చేస్తుంది అనమాట. మన దగ్గర ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే, దీంతో నేను ఇంకోండి కాకి స్టోరీది, లాస్ట్ టైం కాకి వాటర్ పైకి వస్తుంది కదా, సో ఆ స్టోరీ కోసం ఫస్ట్ కాకి, ఒక అడవిలో ఒక కాకి ఉంటుంది. ఓకే, అనగనగా ఇది టైం కొంచెం తక్కువ వస్తుందండి. సో దీనికి రిలేటెడ్ ది స్టోరీకి
సంబంధించింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటో డ్రాఫ్ట్ ఏ అని చెప్పి మొన్న చూపించాను కదా, సో అది కూడా గూగుల్లో ఆటో డ్రాఫ్ట్ ఏ అంటే మనకు వస్తుంది. సో ఈ రెండు ఎనఫ్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం స్టోరీస్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, ఈరోజు అయితే స్టార్ట్ చేయండి.